నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ, మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు. అందువల్ల సినిమా పరిశ్రమ ఈ సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవడానికి భారీ బడ్జెట్తో కూడినటువంటి పెద్ద సినిమాలను పెద్ద హీరోలతో తీసి ఆ పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తాయి. అంటే సినిమా యావరేజ్ ఉన్నా బాగున్నా కూడా ఆ 4-5 రోజుల్లోనే పూర్తి కలెక్షన్ తీసుకొచ్చేటువంటి పండగ. అందుచేత ఖచ్చితంగా పెద్ద సినిమాలు వస్తాయి. అందులో భాగంగానే 3 సినిమాలు పెద్ద సినిమాలు వచ్చినాయి సంక్రాంతికి. ఒకటి గేమ్ చేంజర్, రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. రెండవది నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి డాకు మహారాజ్ సినిమా వచ్చింది. మూడవది విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు భారీ సినిమాలే, భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమాలే. ఈ 3 సినిమాల్లో ఏది హిట్ అయింది, ఏది ఫెయిల్ అయింది అనేది ప్రేక్షకులు ఆల్రెడీ నిర్ణయించారు. బాగా లాభాలను ఆర్జిస్తే నిర్మాత ఆనందంగా ఉంటారు. ఒకవేళ సినిమా కలెక్షన్లు వారు అనుకున్నటువంటి స్థాయిలో కనుక కలెక్షన్లు రాకపోతే నిర్మాత భారీ ఎత్తులో నష్టపోతారు. నిర్మాతలతో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టపోతారు. కొన్ని సినిమాలు బాగాలేదని చెప్పినా కూడా పూర్తి బ్రహ్మాండమైన కలెక్షన్స్ కూడా వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఈ 3 సినిమాల్లోనూ ఒక సినిమాకి గొప్ప టైటిల్ ఉంది, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల కంటే ముందు కూడా ఒక సినిమా వచ్చింది, ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించింది, దేశ స్థాయిలో రికార్డులు సృష్టించింది. పుష్ప 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా నటించినటువంటి సినిమా, సుకుమార్ గారు డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా పుష్ప 2. ఈ పుష్ప 2 తెలుగు 2 రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. సినిమా చరిత్రలో, భారతదేశ సినీ చరిత్రలో కనీవినిగిన రికార్డులను సృష్టించింది పుష్ప 2. ఈ పుష్ప 2 ప్లస్ ఈ సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు, ఈ 3 సినిమాలు తీసినటువంటి నిర్మాతల ఇళ్ల మీద, ఆఫీసు కార్యాలయాల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు రైడ్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో టైటిల్ ఎలా ఉంది, సంక్రాంతికి వస్తున్నాం, సినిమా హీరోలంతా సంక్రాంతికి వస్తున్నాం అన్నట్టుగా ఉంది ఒక సినిమా. అయితే అదే సందర్భంగా సినిమా హీరోలు సంక్రాంతికి వస్తున్నామని చెప్తే, అదే సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో ఈ సినిమా పెద్ద సినిమాలు తీసినటువంటి నిర్మాతల ఇళ్ళ మీద, డైరెక్టర్స్ ఇళ్ళ మీద, ఆఫీసుల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేసింది. ఈ రైడ్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ సినిమా పరిశ్రమ చేస్తున్నటువంటి ప్రచారమే దానికి కారణం. ఒక సినిమాని హైలైట్ చేయడానికి దాని ప్రచారము ఒక స్థాయిలో తీసుకొస్తుంటారు. అది మౌత్ పబ్లిసిటీ చేస్తారు. ఎలాగా, అది వాస్తవమా కాదనేది పక్కన పెడితే, పలానా హీరోతో తీసినటువంటి సినిమా, పలానా డైరెక్టరు ఆ సినిమా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ని వెచ్చించి నిర్మిస్తున్నటువంటి సినిమాని ఒక హైక్ని క్రియేట్ చేయడానికి అలా మౌత్ పబ్లిసిటీని గాల్లో వదిలేస్తూ ఉంటారు. అది 100 కోట్లు పెట్టారు, 200 కోట్లు పెట్టారు, 300, 500 కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి భారీ సినిమాని మౌత్ పబ్లిసిటీ చేస్తారు. చేసిన తర్వాత కలెక్షన్లు కూడా రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తారు, కలెక్షన్స్ కూడా ప్రేక్షకులను ఆకర్షించడానికి కలెక్షన్ వచ్చినా రాకపోయినా 50 కోట్లే రియల్గా రావచ్చు, కానీ ప్రకటించేది 100 కోట్ల కలెక్షన్ సాధించిన మొదటి రోజు రికార్డు సాధించినటువంటి సినిమా అని ప్రచారం చేస్తారు, నిర్మాతలు ప్రకటిస్తారు, మూవీ మేకర్స్ అంతా కూడా. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు రైడ్ చేయడానికి కారణం అయి ఉండొచ్చు. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసినప్పుడు ఆ సినిమా తీయడానికి నిజంగా అన్ని 100 కోట్లు ఖర్చు అయిందా అని చెక్ చేస్తారు. అలాగే మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చినప్పుడు ప్రకటించిన కలెక్షన్స్ ప్రకటిస్తారు కదా, ఇన్ని 100 కోట్లు అది కలెక్షన్ చేసిందా, కలెక్షన్ చేస్తే వచ్చిన ఆదాయం మీద మొత్తం మీద వీళ్ళంతా సక్రమంగా ట్యాక్స్ కడుతున్నారా లేదా, వచ్చిన ఆదాయాన్ని సక్రమంగా గవర్నమెంట్కి ప్రకటిస్తున్నారా లేదా, అన్ని విభాగాలు చెక్ చేస్తాయి. వాటి డ్యూటీ అది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ అనేక వ్యాపారాలు చట్టబద్ధంగా చేసుకుని వారి లాభాలను ఆర్జించడం కోసమే వ్యాపారాలు చేస్తారు. చట్టబద్ధంగా వ్యాపారాలు చేయాలి, చట్టబద్ధంగా లాభాలను ఆర్జించాలి. వచ్చినటువంటి ఆదాయాలను ప్రకటించి గవర్నమెంట్కు ఆయా డిపార్ట్మెంట్లకు ఏ విభాగాల్లో అయితే ట్యాక్సులు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకు ట్యాక్స్ కట్టినట్టయితే ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు. ఏ డిపార్ట్మెంట్ రైట్ చేసి చెక్ చేసినా కూడా ఎవరికి
ఏ ఇబ్బందులు కష్టాలు ఉండవు. ఏ వ్యవస్థను, ఏ సంస్థను, ఏ వ్యాపారస్తుల్ని కూడా ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, కస్టమ్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, ఏ డిపార్ట్మెంటు ఏ వ్యాపారస్తుల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టవు. వారి డ్యూటీని వారు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ ట్యాక్స్ సక్రమంగా కడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధిలో ఈ ట్యాక్సే ప్రధాన అంశం. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా సక్రమంగా ఆదాయాన్ని ప్రకటించి వారు ఇన్కమ్ ట్యాక్స్ కడితేనే, ట్యాక్సులు కడితేనే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దానిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, జిఎస్టీ డిపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వంలో ఒక భాగం ఇవన్నీ. కాబట్టి సినిమాలు అందరూ ఏం చేస్తున్నారు, సంక్రాంతికి వస్తున్నాం, పెద్ద సినిమాలన్నీ కూడా 100 కోట్లు కలెక్షన్ వచ్చినాయని ప్రకటించారు. మరి అన్ని 100 కోట్లు వచ్చినప్పుడు ప్రతి టికెట్ మీద, ప్రేక్షకుడు చూసిన ప్రతి టికెట్ మీద జిఎస్టీ కట్టాలి. అంటే మరి 100 కోట్ల కలెక్షన్ వచ్చినాయి అని ప్రకటించినప్పుడు ఆ మొత్తం మీద జిఎస్టీ కట్టారా లేదా చూస్తారు. తర్వాత వచ్చిన ఆదాయము, సినిమా తీయడానికి ఆదాయము ఖర్చు సక్రమంగా ఖర్చు పెట్టారా లేదా చూస్తారు. ఆ ఖర్చు కంటే వచ్చినటువంటి ఆదాయం ఎక్కువగా ఉంటే వచ్చిన ఆదాయాన్ని సక్రమంగా ప్రభుత్వానికి సూచించారా, తెలిపారా చూస్తారు. ఆ ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆ స్లాబ్ ప్రకారంగా కట్టారా లేదా చెక్ చేస్తారు, అంతే. మరి అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సోదాలు చేస్తూనే ఉన్నారు. ఈ సినిమా ప్రముఖుల ఇళ్లలో సోదాలు చేస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడైనా ఆధారము, క్లూ, అంటే 3 రోజులు సోదాలు చేస్తున్నారు కదా, చర్చ చేస్తున్నారు కదా, ఇందులో ఏమైనా జరిగినాయా అని మనం భావించాల్సిన అవసరం లేదు. రికార్డులు దొరికే వరకు, వారు ఏదైతే గోల్ అనుకుంటారో ఆ ఆధారాలు దొరికే వరకు సోదాలు చేస్తూనే ఉంటారు. అంత మాత్రాన 3 రోజులు చేశారు కదా, అక్కడ పెద్ద మొత్తాలు ఏమైనా దొరికినాయేమో అని మనం ఎవరూ భావించాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ వారు సంతృప్తి చెందే వరకు పరిశోధన చేస్తూనే ఉంటారు, చెక్ చేస్తూనే ఉంటారు. అది వారి డ్యూటీ. అది ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని గంటలు చేయాలి అనేది వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. వారి సంతృప్తి చెందే వరకు సోదాలు చేస్తూనే ఉంటారు. అంత మాత్రాన మనము వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు కానీ, న్యూస్ వార్తలు కానీ చెప్పడం మంచిది కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు వారి డ్యూటీని వారు చేస్తున్నారు. సినిమా వారు కూడా సినిమాలు తీసినప్పుడు రియల్గా ఎంత ఖర్చయిందో ప్రకటించండి. కలెక్షన్ వచ్చినప్పుడు ఎంత రియల్గా కలెక్షన్ వచ్చినాయో చెప్పండి. ఏదో సినిమా రికార్డుల కోసము లేని కలెక్షన్స్ వచ్చినట్టుగా ఎక్కడా ప్రకటించకండి. ప్రకటించి ఇబ్బందులు మాత్రం పడవద్దని మనం సూచన చేస్తున్నాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.